చర్లపల్లి రైల్ టెర్మినల్ ప్రారంభోత్సవానికి రెడీ అయ్యింది. దీనికి సంబంధించిన ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ టెర్మినల్ ప్రారంభం కానుంది. అయితే వర్చువల్ గా టెర్మినల్ ను ప్రారంభించనున్నారు ప్రధాని మోడీ. ఇప్పటికే ఈ టెర్మినల్ ప్రారంభోత్సవం జరగాల్సిన ఉండగా పలుసార్లు వాయిదా పడింది. మోడీ వర్చువల్ గా ప్రారంభించిన కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి మాత్రం నేరుగా పాల్గొంటారు. ఈ టెర్మినల్ అందుబాటులోకి వస్తే రైల్వే ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సేవలు అందనున్నాయి. దాదాపు 430 కోట్ల రూపాయలతో ఈ టెర్మినల్ ని నిర్మించింది రైల్వే శాఖ. ప్రారంభమైన తర్వాత 50 రైళ్లు ఇక్కడ నుంచి రాకపోకలు సాగించే అవకాశం ఉంది. ఇప్పటికీ ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు, ప్రయాణికుల కోసం వెయిటింగ్, ఏసీ, నాన్ ఏసీ హాల్స్, రిజర్వేషన్ కౌంటర్లు, టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 2 MMTS ప్లాట్ఫామ్లతో కలిపి 9 ప్లాట్ఫామ్లు, 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, 6 ఎస్కలేటర్లు నిర్మించారు. ప్రతిరోజు దాదాపు 50,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం చర్లపల్లిలో 26 రైళ్లు ఆగుతున్నాయి. చర్లపల్లి నుంచి రైళ్ల రాకపోకలతో హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లపై భారం తగ్గనుంది. చర్లపల్లి టెర్మినల్ ప్రారంభమైన తర్వాత స్టేషన్కు చేరుకునే మార్గంలో రోడ్ల విస్తరణ చేపట్టి ప్రజా రవాణాను మెరుగుపరచాలనే డిమాండ్ ఉంది.